అందంగా లేదని తిట్టారు. కట్ చేస్తే ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్. ఇప్పుడు సినీ రంగంలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో 1-2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన తారలు తెలుగులో సత్తా చాటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మడు తెలుగులో 1-2 చిత్రాల్లోనే నటించింది. కానీ ఇప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇప్పుడు మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ శిల్పా శెట్టి. పైన ఫోటోలో శిల్పా శెట్టి తన స్నేహితులతో కలిసి స్కూల్ యూనిఫామ్లో పోజులిచ్చింది. మధ్యలో వెనుక వరుసలో ఉన్న వైట్ డ్రెస్ అమ్మాయే శిల్పా శెట్టి. ఆమె తన చదువును చెంబూర్లోని సెయింట్ ఆంథోనీ గర్ల్స్ హై స్కూల్, మతుంగాలోని పోడార్ కాలేజీలో పూర్తి చేసింది. 1991లో లిమ్కా టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ సమయంలోనే ఆమె మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1993లో అబ్బాస్ ముస్తాన్ థ్రిల్లర్ బాజికర్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన సాహసవీరుడు, సాగర్ కన్య చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె చివరిసారిగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన హంగామా 2 చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటుంది. అలాగే ఇటీవల కొన్ని రోజులుగా శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.